నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశ ప్రధాని మోదీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీలు ముచ్చటించుకున్నారు. ఇరువురు నేతలను ఒకే చోట చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒకరిపై ఒకరు నిత్యం ఆరోపణలు చేసుకుంటూ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండే నేతలు ఇలా మాట్లాడుకుంటూ దర్శనమిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జ్యోతిబా పూలే ద్విశత జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని ఇలా పలువురు నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణా స్థలకు విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను పలకరించారు. ఆ తర్వాత తిరిగి వెళుతూ ప్రధాని వెనుతిరిగారు. మళ్లీ వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో మోదీ, రాహుల్లు ఒకే చోట ఇదిగో ఇలా కనిపించడం ఆసక్తి రేపుతోంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.